2000 ఏళ్ల క్రితం ఒక యువకుడు తన తండ్రి ఆస్తిలో వాటా అడిగి తీసుకొని దూరదేశానికి వెళ్ళిపోయాడు. అంతా కోల్పోయి చివరికి తండ్రికి క్షమాపణ చెప్పడానికి ఇంటికి తిరిగి వచ్చాడు. అదే లూకా సువార్త 15వ అధ్యాయంలోని తప్పిపోయిన కుమారుని కథ. కానీ లోతుగా ఆలోచిస్తే ఇది కేవలం ఒక ఉపమానము. తప్పిపోయిన కుమారుడు కేవలం బైబిల్లోని ఒక పాత్ర మాత్రమే కాదు. ఇది ప్రస్తుత కాలంలో ప్రశాంతతను వదిలేసి ఈ లోక పరుగులో పడి పాపపు ఊబిలో పడిపోయిన ప్రతి కుమారుని, ప్రతి కుమార్తె కథ. ఆ దూరం అనేది ఒక ప్రదేశం మాత్రమే కాదు, ఒక్కోసారి అది మన ఆలోచన విధానం. నిజమైన ప్రపంచాన్ని మొబైల్ స్క్రీన్లో ఉంది అనుకొని ఇంటి దగ్గర ఉండే నిశ్శబ్దమైన స్వచ్ఛమైన ప్రేమను, దేవుని భయాన్ని వదిలేసి ఎవరో తెలియని వ్యక్తుల నుండి వచ్చే ఆ క్షణికమైన గుర్తింపు కోసం, సులభంగా వచ్చే డబ్బు కోసం ఆరాటపడుతూ ఉండే స్థితి కూడా ఒక దూరదేశమే, ఒక తప్పిపోయిన స్థితే. ఈ లోకం రుచి ఎలా ఉంటుందో చూడాలనుకొని మనం పెరిగిన విలువల్ని పక్కన పెట్టేస్తూ ఉంటాం. అహంకారంతో అన్నీ నా తెలివితేటలతో ఒంటరిగానే బ్రతకగలమని మనుషులతో, ఆ దేవునితో సంబంధాలను వదులుకుంటాం. అది కూడా ఒక తప్పిపోయిన స్థితి అని గుర్తించలేకపోతుంటాం. అతడు తన తండ్రి ఆస్తిని అంతా ఖర్చు చేశాడు అని బైబిల్ చెబుతోంది. నేటి భాషలో చెప్పాలంటే మనం ప్రేమించిన ఈ లోకం కోసం మనలోని ప్రతి భాగాన్ని ఇచ్చేస్తూ ఉంటాం. మనం కేవలం డబ్బును మాత్రమే కాదు, ఈ ప్రాసెస్లో మనల్ని, మన నిజాయితీని, అస్తిత్వాన్ని, క్యారెక్టర్ని వదిలేసుకుంటూ ఉంటాం, కోల్పోతూ ఉంటాం. ఆ దూరదేశంలో కరువు వచ్చేసరికి చివరికి ఆ కుమారుడు పందులు మేపే స్థితికి దిగజారిపోయాడు. మన జీవితాన్ని, దేవుడు లేకుండా చేసే పనుల్ని, పాపం కూడా ఇలాంటి స్థితికే మనల్ని చేరుస్తుంది. తప్పిపోయిన కుమారుడు తన తప్పుల్ని తెలుసుకొని తండ్రి దగ్గరికి వెళ్ళడానికి ఆలోచించలేదు, మళ్ళీ వెళ్ళాడు. నేను చాలా దూరం వచ్చేసాను, పాపపు ఊబిలో నుండి ఇక వెనక్కి వెళ్ళలేను, దేవుని ప్రేమకు, మనుషుల ప్రేమకు నేను అర్హులము కాదు అని అనుకొని దేవునికి, మనుషులకి దూరంగా ఉండిపోతుంటాం. అది సాతాను చేసే మొదటి ట్రాప్. ఎందుకంటే ఒంటరిగా ఉంటే నిన్ను పాపంలో, శాపంలో ఉంచేయడం సాతానికి చాలా సులువు. ఈ లోకం మన తప్పులు, మన ఓటముల్ని లెక్కలు కట్టుకొని కనిపెట్టుకుంటూ ఉంటుంది. కానీ ఇక్కడే ఈ లోకపు నీతిని, ఈ లోకపు తీర్ని ఒకరు తిరగరాస్తారు. అతనే మన తండ్రి అయిన యేసుక్రీస్తు. ఈయన ఈ లోకంలాగా మన తప్పుల్ని, మన పాపాల్ని, మన ఓటముల్ని గుర్తుపెట్టుకోడు. మనల్ని ఒక బిడ్డలా మాత్రమే చూస్తాడు. ఈ లోక బంధాలన్నీ మనల్ని పాపి అని ఎంచి వదిలేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మన తండ్రి మాత్రం మన కోసం పరిగెత్తుకుంటూ వచ్చాడు. తప్పిపోయిన కుమారుని కథలో కుమారుని ఒంటిపోయిన మురికిని, అతడు ఎంత హీన స్థితిలో నుండి వచ్చాడో కనబడకుండా తండ్రి ఒక వస్త్రాన్ని కప్పుతాడు. ఆ వస్త్రమే మన జీవితాల్లో దేవుడు మనకు కప్పిన కృప అనే వస్త్రం. నువ్వు ఎంత హీన స్థితిలో నుండి వచ్చావో ప్రభువు చూడ్డు. నువ్వు తిరిగి వచ్చినందుకు సంతోషిస్తాడు. అంత గొప్ప ప్రేమ మన దేవునిది. చివరికి తప్పు తెలుసుకొని కుమారుడు తన తండ్రి ఇంటికి చేరినట్టు మన తండ్రి ఇంటికి చేరడానికి మనం పరిపూర్ణంగా ఉండక్కర్లేదు. కేవలం నేను దారి తప్పాను అని ఒప్పుకునే మనస్సు ఉంటే చాలు. మన తండ్రి, మన ప్రభువైన యేసుక్రీస్తు వైపు పరిగెత్తడానికి సంకోచించకండి. ఈ లోకపు తీరుకు అర్థం కాని ప్రేమ మన దేవుని ప్రేమ. చివరిగా లూకా సువార్తలోని తప్పిపోయిన కుమారుని కథకి తప్పిపోయిన కుమారుడు అనే పేరు కంటే తప్పు తెలుసుకొని తండ్రిని చేరిన కుమారుడు అనే పేరైతే బాగుంటుందని నా ఉద్దేశం. తప్పకుండా మీ బైబిల్ తెరిచి ఈరోజే తప్పిపోయిన కుమారుని కథ చదివి అందులోని లోతుని గ్రహిస్తారని మేము అనుకుంటున్నాము. ఆమేన్.